गोपीजनवल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी गोपी जनवल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमदभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथ श्रीमद् भगवद गीता यथातथम की जय। हरे कृष्ण हरे कृष्ण। ఈ ఆదివార కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం। ఆదివారం అంటే అందరికీ చాలా ప్రత్యేకమైన దినం। వారమంతా కూడా కష్టపడి ఈ ఒక్కరోజే కుటుంబంతో గడపాలని అనుకుంటారు, అవునా? కానీ అంటే కుటుంబంతో గడపడం ఇంకెన్నో అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి। అయినప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా భగవంతుని గురించి వినడానికి భగవద్గీత శ్రవణం చేయడానికి వచ్చేసిన వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు। మనందరి బాధ్యత ఈ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవడం। మరి ఈరోజు భగవద్గీత యథాతథం 14వ అధ్యాయం ప్రకృతి నియమాలు, ప్రకృతి త్రిగుణములు। ఆ అధ్యాయం నుండి 3వ శ్లోకం మనం ఈరోజు చర్చిద్దాం। నేను పద విచ్ఛేదం చదువుతాను, మళ్ళీ తిరిగి చెప్పండి। మమ యోనిహి మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామి అహం సంభవః సర్వభూతానాం తతః భవతి భారత మమ యోనిర్మహద్ బ్రహ్మ మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత తతో భవతి భారత మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత। ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా చదువుతారా? శ్లోకం ఎవరైనా చదవండి।
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సర్వభూతానాం తతో భవతి భారత. వెనుక నుండి మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఇంకా ఎవరైనా? ఓకే. మమ నా యొక్క, యోనిహి జన్మ కారణము, మహత్ మహత్తత్వము, బ్రహ్మ బ్రహ్మము, తస్మిన్ దానిలో, గర్భం గర్భము, దదామి సృజిస్తాను, అహం నేను, సంభవః సాధ్యము చేస్తూ, సర్వభూతానాం సకల జీవుల యొక్క, తతః తరువాత, భవతి అవుతుంది, భారత ఓ భరతవంశీయుడా. అనువాదం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. అనువాదం. ఓ భరతవంశీయుడా, బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము. సకల జీవుల జన్మలను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మంలో నేను బీజ ప్రదానము చేస్తాను. భాష్యము. ఇదే జగత్తుకు వివరణము. జరుగుతున్న సమస్తానికి క్షేత్రము, క్షేత్రజ్ఞుని అంటే దేహము ఆత్మ కలయికయే కారణము. ప్రకృతి జీవుని ఈ కలయిక స్వయంగా భగవంతుని చేతనే సాధ్యము చేయబడుతుంది. మహత్తత్వమే సమస్త జగత్తుకు సర్వకారణం. ప్రకృతి త్రిగుణాలను కూడి ఉండే మహత్తత్వమే ఒక్కొక్కప్పుడు బ్రహ్మమని తెలియబడుతుంది. ఆ మహత్తత్వములో భగవంతుడు బీజ ప్రదానము చేస్తాడు. ఆ విధంగా అపరిమితమైన లోకాలు సృష్టించబడతాయి. వేద సాహిత్యంలో అనగా ముండకోపనిషత్తులో మహత్తత్వము బ్రహ్మమని వర్ణించబడింది. తస్మాదేతద్ బ్రహ్మ నామరూపం మన్నం చ జాయతే. పరమపురుషుడు జీవ బీజాలతో బ్రహ్మంలో బీజ ప్రదానము చేస్తాడు. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా ఉన్నట్టి 24 తత్వాలు భౌతిక శక్తి. అవే మహద్బ్రహ్మ అనగా మహోత్కృష్టమైన బ్రహ్మము లేదా ప్రకృతిగా తెలియబడేదానిని రూపొందిస్తాయి. 7వ అధ్యాయంలో వివరించబడినట్లు దీనికి అతీతంగా వేరొక పరాప్రకృతి అనగా జీవాత్మ ఉన్నది. భగవంతుని సంకల్పము ద్వారా భౌతిక ప్రకృతిలో పరాప్రకృతి మిళితము చేయబడుతుంది. ఆ తర్వాతే జీవులు ఈ ప్రకృతి నుండి జన్మిస్తారు. తేలు బియ్యపు రాశులలో గుడ్లు పెడుతుంది. అందుకే అప్పుడప్పుడు తేలు బియ్యము నుండి పుడుతుందని చెప్పబడుతుంది. కానీ తేలుకు బియ్యము కారణము కానే కాదు. నిజానికి తల్లిచే గుడ్లు పెట్టబడ్డాయి. అదేవిధంగా జీవుల పుట్టుకకు భౌతిక ప్రకృతి కారణము కాదు. బీజము భగవంతుని చేతనే ఇవ్వబడింది. కేవలం వారందరూ ప్రకృతి ఫలాలుగా బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి జీవుడు తన గత కర్మానుసారముగా ఈ ప్రకృతిచే తయారు చేయబడిన భిన్న దేహాన్ని కలిగిన వాడై కర్మను అనుసరించే సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఈ భౌతిక జగత్తులో సమస్త జీవరూపాలకు భగవంతుడే కారణం.
నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ముఖ్యంగా ఈ శ్లోకం ఈరోజు ఎందుకు తీసుకోబడిందంటే, ఈ భాష్యంలో అసలు శ్లోకంలో ఏం చెప్పాడు కృష్ణుడు? బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము. సకల జీవుల జన్మలను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మంలో నేను బీజ ప్రదానము చేస్తాను. సాధారణంగా అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టికి కారణం సందేహం. అందరికీ ఉండే సందేహం ఏంటంటే, సృష్టికి కారణం ఏంటి? ప్రకృతి ఇంకా ఏదైనా కారణం ఉందా? ముఖ్యంగా శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు ఇప్పటికీ కూడా ప్రయోగాలు చేస్తున్నారు. సృష్టికి కారణం ఏంటి? ఈ భౌతిక ప్రకృతి అని అంటారనమాట. భౌతిక ప్రకృతి రకరకాల పదార్థాల కలయిక వలన జీవం పుట్టింది అని అంటారు. అనేక రసాయనాల కలయిక వలన జీవం పుట్టిందని అంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు నేరుగా చెప్తున్నాడు ఏంటి? సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. యూనో, ప్రతి జీవుల యొక్క పుట్టుకకు ఎవరి కారణమంట? భగవంతుడే, కృష్ణుడే కారణమంట. బ్రహ్మమని పిలువడే మహత్తత్వమే జన్మకు కారణం. అంటే ప్రతి శరీరము ఎక్కడి నుండి వస్తుంది? మహత్తత్వం. మహత్తత్వం అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం అన్నీ కలిస్తే అది మహత్తత్వం అన్నమాట. అంటే ఈ సృష్టి కాకముందు ముడి పదార్థాలుగా ఉన్న పదార్థాన్ని మహత్తత్వము అంటారు. చపాతీలు తయారు కాకముందు పిండిలాగా అన్నమాట, ఒక ముద్దలాగా ఉంటాయి అంతే. ఈ పదార్థాలన్నీ కలిసి ఉంటాయి. కానీ అవి ఎప్పుడైతే భగవంతుని యొక్క దృష్టి వాటిపైన, మహత్తత్వం పైన పడుతుందో, అక్కడి నుండి ఈ లోకాలన్నీ కూడా మొదలవుతాయి. లోకంలోని ప్రతి సృష్టి కూడా సృష్టించబడుతుందన్నమాట. దాని తర్వాత ఏంటి? అందులో ప్రతి జీవుల్ని భగవంతుడు ప్రవేశపెడతాడంట. ఎలాగైతే తల్లి గర్భంలో తండ్రి బీజాన్ని ప్రవేశపెడతాడో, అలాగే భగవంతుడు ఈ ప్రకృతి యొక్క గర్భంలో జీవుణ్ణి ప్రవేశపెడతాడంట. సో ఆ విధంగా జీవుడు శరీరాన్ని తన కర్మను అనుసరించి, తన గుణాన్ని, పూర్వజన్మలో తను పొందిన గుణాన్ని, కర్మను అనుసరించి అనేక శరీరాలు పొందుతాడు. ఆ శరీరానికి అనుగుణంగా పని చేస్తూ ఉంటాడు, కర్మ చేస్తూ ఉంటాడు. కర్మ అంటే పని. అంటే మన చేతులతో చేసేదనే పని కాదు. మనకి మనస్సు, బుద్ధి, దేహం మూడు ఉన్నాయి. మనస్సుతో ఆలోచించినా కూడా పని చేసినట్లే. పని చేయకుండా ఎవరైనా ఉండగలరా? ఒక్క క్షణం కూడా ఎవరు కూడా పని చేయకుండా ఉండలేరు. ఎందుకంటే ఆలోచించకుండా ఉండలేం. నిద్రిస్తున్నా సరే మనస్సు పనిచేస్తుంది. పనిచేస్తుందా? కలలు కంటుంటాం, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అవి ఏం చేస్తుంది? మనసు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు ఉదయం లేచేసరికి. కానీ పని మాత్రం మనసు పని చేస్తూనే ఉంటుంది. సో అలా ఏ పరిస్థితిలోనైనా సరే మనం పని చేస్తూనే ఉంటాం. అంటే కర్మ చేస్తూనే ఉంటాం. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. మరి ఆ కర్మ ఏ విధంగా నిర్ణయించబడుతుందంటే మన దేహాన్ని బట్టి. ఎలాంటి పని చేస్తామని మన దేహాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మరి దేహం ఎలా నిర్ణయించబడుతుంది? ఎలా నిర్ణయించబడుతుంది? పూర్వజన్మలో చేసిన కర్మ వలన దేహాన్ని నిర్ణయించబడుతుంది. సో కాబట్టి అలా జీవుడు తన ఒక జన్మను పొందిన తర్వాత తన జన్మలో చేయాల్సిన కర్మ అనేది నిర్ణయించబడుతుంది. ఒక జంతువు శరీరం తీసుకుంటే జంతువులాగానే ప్రవర్తించాలి. ఒక జీవి తన కర్మ ప్రకారం ఒక కుక్క శరీరాన్ని తీసుకోవాల్సి వస్తే కుక్కలాగానే ప్రవర్తించాలి, అరవాల్సిందే. తను పులిలాగా ప్రవర్తిస్తానంటే పులిలాగా అరవగలదా కుక్క? అరవగలదా? అరవలేదు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి అలానే పాపం కుక్కలాగా పుట్టాలని చాలా తీవ్రమైన కోరిక ఉందేమో,
కుక్కలాగా తను ఏంటి ఆ, బట్టలు తయారు చేయించుకొని కుక్కలాగానే చాలా కాలం జీవిస్తున్నాడంట. వార్తల్లో మీరు చూసారు ఎవరైనా? ఆ? చూసారు కదా కొందరు. కుక్కలాగానే బ్రతకాలని ఉందంట కోరిక. కానీ పాపం ఏం చేస్తాడు? ఎంతకాలం ఉంటాడు? ఉండలేడు కదా. ఆ? కుక్కలాగా అరవలేడు. ప్రాక్టీస్ చేయొచ్చు. కొందరు అరుస్తున్నారు. మామూలు కుక్క ప్రభుపాద వారు ఒక ప్రవచనం ఒక ఇంటర్వ్యూలో చెప్తారన్నమాట. మామూలు కుక్కలు అరిస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరైనా మనిషి కుక్కలాగా అరిస్తే మాత్రం డబ్బులు ఇచ్చి మరీ మిమిక్రీ షో చూస్తారనమాట. కానీ కుక్కనే కదా అంతిమంగా. సో అంటే భగవంతుని ఇమిటేట్ చేయడం అనే దాని గురించి ఉదాహరణగా ప్రభుపాద వారు అది చెప్తారనమాట. ఉన్న వాటిని ఇమిటేట్ చేస్తున్నారు అంతే, కొత్తగా సృష్టి ఏం కాదు. అలాగనే ఏంటంటే ఈ ప్రతి జీవి కూడా ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆ లక్షణం ప్రకారం ప్రతి జీవి కూడా ప్రవర్తించాల్సిందే. మనం అనుకుంటాం మానవులందరూ సమానమే. ఓకే, కుక్క, పులి, మానవుడికి తేడా తెలుస్తుంది. కానీ మానవుల్లో కూడా రకరకాల గుణాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. అది తేడా చాలామందికి తెలియదు. ఉన్నత జ్ఞానం ఉన్నారు. మామూలుగా ఏమంటారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అంటే పండితులు చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారంట. సమానంగా చూడడం అంటే ఏంటి? అందరూ ఒకటే. కుక్క, పులి, మనిషి అందరూ ఒకటేనా? ఒకటేనా? మరి అక్కడ సమానంగా చూస్తారని చెప్తున్నారు. వాళ్ళలో ఉన్న ఆత్మ జీవుడు సమానమే, కానీ శరీరంలో ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. అందరూ సమానమని చెప్పేసి మన మనుషులతో మాట్లాడచ్చు, కలిసి మాట్లాడచ్చు. అదే పులి దగ్గరికి వెళ్తామా? అందరూ సమానమని చెప్పేసి పులిని వాటేసుకుంటామా? ఏం చేస్తుంది అది? మనకు కొత్త శరీరాన్ని ఇస్తుంది కదా. సో అలా అందరూ సమానంగా అంటే అందరూ వాళ్ళలో ఆ శరీరం నుండి జీవం, ఆత్మ సమానమే, కానీ ప్రతి ఒక్కరూ శరీరానికి అనుగుణంగా పని చేయాల్సిందే. పని చేయకుండా ఉండరు. సో అదే కర్మ అన్నమాట. మనం చేసే ప్రతిదీ కర్మనే. శ్వాసించినా కూడా కర్మనే. సో అదంతా కూడా పూర్వజన్మలో మనం చేసిన పనులను బట్టి నిర్ణయించబడుతుంది. మన ఎలాంటి గుణాల ద్వారా ఎలాంటి శరీరాన్ని పొందాలనేది నిర్ణయించబడుతుంది. సరే, చాలామందికి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, మరి కర్మ ప్రకారం మనం ఈ జన్మలో ఏం చేస్తామో నిర్ణయించబడినప్పుడు మనం చేసేదానికి మనమే ఎందుకు బాధ్యులవుతాం? కర్మ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఏమంటారు? కిస్మత్. కిస్మత్ అంటారు కదా హిందీలో. ఏంటి? తలరాత. తలరాత ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. సో ఏదైనా తప్పు జరిగినా సరే, ఏదైనా మనం పని చేసినప్పుడు దానికి మనం ఎందుకు బాధ్యత వహించాలి? చాలాసార్లు మనకు అనిపిస్తుంది కూడా. మీరందరికీ అనుభవం ఉండొచ్చు. కొన్ని పనులు మనం చేయాలనుకోము, కానీ ఎవరో బలవంతం చేసినట్టు అది చేస్తూనే ఉంటాం. అర్జునుడు అంటుంటాడు కదా, కృష్ణుని అడుగుతాడన్నమాట. యాక్చువల్లీ తప్పని తెలిసినా సరే ఆ తప్పుడు పని ఎందుకు చేస్తాము, ఎవరో బలవంతం చేసినట్టు ఎందుకు తప్పు చేయాల్సి వస్తుంది అని అడుగుతారు అర్జునుడు కృష్ణుని. సో అలా మనలో అందరికీ చాలామందికి కూడా ఈ అనుభవం ఉండుంటుంది. బలవంతంగా చేస్తే ఏంటి అక్కడ చేసేది? మనకు చేయాలని లేకున్నా సరే మనల్ని బలవంతం చేసేది ఏంటి? కర్మ. కానీ అది కృష్ణుడు దానికి సమాధానం ఏం చెప్తుంటాడంటే, భగవద్గీతలో 6వ అధ్యాయంలో మన యొక్క గుణాలు ప్రభావితం చేస్తాయంట. మన యొక్క గుణాలు మనల్ని బలవంతం చేస్తాయి. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఒక విధంగా ప్రవర్తిస్తారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఒక విధంగా ప్రవర్తిస్తారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి సహజంగానే నియంత్రణ ఉంటుంది, వాళ్ళ యొక్క శరీరం పైన నియంత్రణ ఉంటుంది. నాలుక ఏదో తినకూడదు తినాలంటుంది, అయినా సరే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నియంత్రణ ఉంటుందన్నమాట. నాలుక కావాలంటుంది రుచి, కానీ అది ఎప్పుడైతే నాకు ఆరోగ్యానికి అది మంచిది కాదని తెలుస్తుందో, భవిష్యత్తులో అది వ్యాధికి, రోగానికి దారితీస్తుందని తెలుస్తుందో, సత్వగుణంలో ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని నియంత్రించుకొని తినకుండా ఉండగలరు. రజగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాన్ని కొంచెం రుచికరంగా చేసుకొని వెంటనే వ్యాధి రాకుండా ఏదో జాగ్రత్త పడతారు, కానీ చాలా కాలం తర్వాత అది వ్యాధి వస్తుంది, వ్యాధికి కారణమవుతుంది. తమో గుణంలో ఉన్న వాళ్ళంటే ఇంకా వాళ్ళు ఆలోచించారన్నమాట, వెంటనే తినేస్తారు. అది వ్యాధికి కారణమా లేదా అని ఆలోచించారన్నమాట, వెంటనే తినేస్తారు.
ఆ విధంగా గుణాలు మనల్ని బలవంతం చేస్తాయి అన్నమాట. సో మన గుణాలని సత్వగుణంలో ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. కానీ అందరికీ ఉండే సందేహం అంటే మనం ఎలాంటి గుణంలో ఉండడానికి ప్రయత్నించినా సరే ఇవంటే చిన్న చిన్నవి మన చిన్న చిన్న కర్మలు. కానీ కొన్ని మన జన్మలో మన జీవితంలో చేసే పనులు ఎలా ఉంటాయంటే, కర్మ ఎలా ఉంటుందంటే దాన్ని మనం తిరిగి వెనక్కి తీసుకోలేం. దాని దాని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సిందే. అవునా కదా? సాధారణంగా అందరూ ఏమంటారు, మనం కష్టపడితే తర్వాత ఆనందించవచ్చు. మనం జీవితంలో కష్టపడితే తర్వాత సుఖాన్ని పొందవచ్చు. అవునా కదా? కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అంటే మనం పని చేయాలి అని చెప్తున్నాయి. అందరూ అలానే అంటుంటారు కదా, మనం పని చేస్తే దాని ప్రతిఫలాన్ని పొందొచ్చు అని అంటారు. ఇంకొందరు ఏమంటారంటే మనకు భగవంతుని యొక్క కృప ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. భగవంతుని కృప ఉంటే చాలు, మనం రక్షింపబడతాం. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నాడు అనమాట, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులు ఎప్పుడు కూడా నష్టం చెందరు. నా భక్తులు ఎప్పుడు కూడా నేను రక్షిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనం సమస్యల నుండి అంటే కష్టాలు రాకుండా మనం కర్మ చేయాలా, అంటే మనం పని చేయాలా. మనకి జీవితంలో కష్టాలు రాకుండా, ఆపదలు రాకుండా మనం మంచి కర్మ చేయాలా, లేకపోతే భగవంతుని మీద ఆధారపడాలా? భగవద్గీత ప్రకారం ఏంటంటే భగవంతునికి భక్తి చేస్తే, భగవంతుని శరణు వేడితే భగవంతుడు మనల్ని రక్షిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అవునా కదా? అలా భగవంతునికి భక్తి చేయాలా, లేకపోతే మనం చేసే కర్మ మనల్ని రక్షించుకునే విధంగా మంచి పనులు మాత్రమే చేయాలా? మంచి కర్మ చేయాలి. మంచి కర్మ చేస్తే మనకి రక్షణ ఏర్పడుతుంది అనేది చాలామందికి సందేహం ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుందా? మనకి మంచి జరగాలంటే మంచి కర్మ చేయాలి. అవునా? కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా దక్కుతుందా లేదా? అందరూ ఏదంటారు. అందుకని కష్టపడాలి, మంచిగా జీవితంలో ఎదగాలని అందరూ అంటుంటారు. కానీ ఇంకొక విధంగా చూస్తే భగవద్గీత ఏం చెప్తుందంటే, అన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, భగవంతుడి మీద ఆధారపడితే అంతా మంచిగా జరుగుతుందని చెప్తుంది. ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా అంటే అసలు ఏది చేయాలంటే కేవలం భగవంతునికి ప్రార్థన చేస్తే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఏంటి 9వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తుంటాడు అనమాట. యాక్చువల్లీ నన్ను ప్రార్థించండి, నాకు నమస్కరించండి, నన్ను పూజించండి అని కృష్ణుడు చెప్తున్నాడు. భక్తి అంటే అంతే కదా, భగవంతుని నామాన్ని స్మరించడం, భగవంతునికి ప్రణామం చేయడం, నమస్కరించడం, భగవంతునికి పూజించడం, ఇది భక్తి. హరే కృష్ణ హరే రామ అంటే సరిపోతుందా? లేకపోతే మనం నిజంగా మన జీవితంలో ఏదైనా పని జరగాలంటే, విజయాన్ని సాధించాలంటే, మనం కోరుకునేది మనం దక్కించుకోవాలంటే మనం పని చేయాలి. చెప్పండి. మన జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం కష్టపడి పని చేయాలా, లేకపోతే కేవలం భగవంతుని ప్రార్థిస్తే సరిపోతుందా? ఏం చేయాలి? రెండోది చేయాలా? రెండూ చేయాలి. కష్టపడాలి, భగవంతుని కూడా ప్రార్థించాలి. భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు అన్నీ ఇస్తా అంటున్నాడు కదా, మరి మళ్ళీ మనం కష్టపడడం ఎందుకు? పోనీ మనం కష్టపడితే ఫలితం వస్తుంది అనుకుంటే, మరి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఫలితం వస్తుందా? మన అనుభవం ప్రకారం, మన జీవితంలో అనుభవం ప్రకారం ఏంటి, కష్టపడిన అందరికీ ఫలితం రావట్లేదు. పాపం విద్యార్థులందరూ కూడా పరీక్షలు చాలా కష్టపడి రాస్తారు. కష్టపడిన వాళ్ళందరికీ ఒకే రకంగా మార్కులు వస్తున్నాయా? రావు. మరి కష్టపడితే ఫలితం వస్తుంది అనుకుంటే రావట్లేదు. ఇంకో విధంగా మరి భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు అనుకుంటే, మనం పని చేయకుండా ఉంటే మరి భగవంతుడు ఎలా ఇస్తాడు? ఇవ్వడు. మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అసలు కర్మ అనేది ఎలా అర్థం చేసుకోవడం? మనం భగవత్ సంబంధంగా మన యొక్క కర్మ చేయాలి. భగవత్ సంబంధంగా చేయడం అంటే
భగవత్ సంబంధంగా చేయడం అని భగవత్ సంబంధంగా చేయడం అంటే భగవంతునికి సంబంధించిన పనులు మాత్రమే చేయడం అని కాదు. ప్రతి పనిని కూడా భగవంతునితో సంబంధం ఉందిగా మనం మార్చుకోవాలన్నమాట. భగవంతుడు శాస్త్రాల ద్వారా మన ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలని నిర్దేశం ఇప్పటికే చేశాడు. ఈ సృష్టి ఆరంభంలోనే చేశాడు. శాస్త్రాల ద్వారా మనమందరం కూడా ఎవరు ఏ కర్మ చేయాలనేది నిర్ణయించాడు. ఎలాంటి వారు ఎలాంటి కర్మ చేయాలని నిర్ణయించాడు. ఆ కర్మను మనం నిర్వర్తిస్తే భగవంతుడు మనకు దక్కాల్సింది మనకు అన్నీ కూడా ఇస్తాడనమాట. ఒకవేళ మన కర్మను విస్మరిస్తే ఆ ప్రతిఫలం మనకు దక్కదు. అదే కర్మ అన్నమాట యాక్చువల్లీ. కానీ చాలామందికి కర్మ అంటే తప్పుడు అర్థం ఉందన్నమాట యాక్చువల్లీ. మనం భక్తి చేయడం అంటే కేవలం భగవంతునికి పూజించడం ఏంటి, హారతి ఇవ్వడం, నమస్కారం చేయడం అంతానే కాదు. భక్తి అంటే ఏంటంటే భగవంతుడు నిర్దేశించినట్లుగా జీవితంలో నడుచుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి. యువకుడికి వాళ్ళ తండ్రి చెప్పాడు ఎలా ఉండాలి, కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు, బయట స్నేహితులతో వెళ్తున్నాడు, ఇతర పనులకు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు తండ్రి చెప్తాడనమాట, నువ్వు ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏం చేయాలని చెప్తుంటాడు. నువ్వు సిగరెట్ తాగొద్దు, మందు తీసుకోకూడదు, తర్వాత ఇలాంటి ఇతరులని దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు అన్నీ చెప్తాడనమాట. తండ్రి చెప్పాడు. ఆ పిల్లాడు ఏం చేశాడంటే వెళ్ళి స్నేహితులతో బయటికి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నేహితులందరూ ఏమంటున్నారంటే అరే మనం సినిమాకి వెళ్దామా అని చెప్పేసి ఒకడన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, మన సిగరెట్ తాగదాన్ని అన్నాడు. వెంటనే అబ్బాయికి ఏమనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. కానీ తండ్రి ఏం చెప్పాడు, తండ్రి సిగరెట్ తాగొద్దన్నాడు, సినిమాకి వెళ్ళొద్దన్నాడు అని గుర్తొచ్చేసి లేదు నేను రాను అని అన్నాడు అనుకోండి, అది ఆయన తండ్రి మాట విన్నట్టే, అవునా కదా? అలా కాకుండా స్నేహితులతో సినిమాకి వెళ్ళాడు, సిగరెట్ తాగుతున్నాడు, కానీ ఇంటికి వచ్చి మాత్రం నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నట్టు. ఎందుకు ఇష్టం? మరి తండ్రి డబ్బులు ఇవ్వకపోతే సినిమాకి వెళ్ళలేడు కదా. ఇంటికి వచ్చేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాం, బయటికి వెళ్ళేసి భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవట్లేదు, అది భక్తి అవుతుందా? అదనమాట యాక్చువల్లీ. సో మరి మనం భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడంటే, భగవంతుని ఎప్పుడైతే ప్రార్థిస్తామో భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటామని మనం చెప్పినట్లు అవుతుందన్నమాట. భగవంతుడికి ప్రార్థన వెనుక అర్థం ఏంటంటే భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటామని అర్థం. కానీ నడుచుకోకుండా భగవంతుడిని కేవలం తనకు ఆయన పూజ చేయాలని చెప్పాడు, అర్చన చేయాలని చెప్పాడు, నమస్కరించమన్నాడు, అది చేస్తే సరిపోతుందా అనుకుంటే అది లంచం ఇవ్వడంతో సమానం అవుతుంది అనమాట. భగవంతునికి కొంచెం దానం ఇస్తే సరిపోతుంది, లేకపోతే పూజ చేస్తే సరిపోతుంది, భగవంతునికి ఆదివారం వెళ్ళేసి ప్రణామం చేస్తే సరిపోతుంది, అప్పుడప్పుడు భగవంతుని నామం జపం చేస్తే సరిపోతుంది. కానీ భగవంతుడు చెప్పినట్లుగా నియమాలు మాత్రం పాటించాం. భగవంతుడు చెప్పినట్లుగా భగవద్గీతలో వివరించినట్లు ఆ యొక్క ధర్మాన్ని పాటించకపోతే ఏమవుతుంది, ఆ కర్మకు మనమే బాధ్యులవుతాం. ఆ కర్మకి మనమే బాధ్యులవుతాం. మనం చేసే కర్మకి మనం బాధ్యులు అంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు నా భక్తునివైతే నువ్వు చేసే ప్రతి కర్మకి నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. అర్జున్తో అదే చెప్పాడు కదా, నేను చెప్పినట్లు చేస్తే నువ్వేం చేసినా సరే అది నాది బాధ్యత. నువ్వు యుద్ధం చేసి అందరిని సంహరించినా సరే నీకు కర్మ రాదు. ఒకవేళ నేను చెప్పినట్లు కాకుండా నీకు నచ్చినట్లుగా యుద్ధం చేసేసి అందరినీ సంహరిస్తే దానికి నువ్వే బాధ్యుడు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అర్జునుడు తనకు నచ్చిన విధంగా తన ఆనందం కోసం రాజ్యం కావాలని చెప్పేసి యుద్ధం చేసి అందరినీ సంహరించాడు అనుకోండి, ఆ కర్మఫలం అర్జునుడే అనుభవించాల్సి వస్తుంది. కానీ కృష్ణుడు ఎప్పుడైతే ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయమని చెప్పాడో అప్పుడు యుద్ధం చేశాడు అర్జునుడు. అప్పుడేమవుతుంది, ఆ కర్మఫలం అనేది కృష్ణుడు తీసుకుంటాడు, అర్జునుడికి రాదన్నమాట. అంటే మనం చేసే పని భగవంతుడు చెప్పిన విధంగా చేస్తే మనకు కర్మ అనేది రాదు, మనకు నచ్చిన విధంగా చేస్తే కర్మ వస్తుంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, తినకుండా ఉండండి అని అనట్లేదు.
తినమన్నాను. ఆహారం తీసుకోవాల్సిందే మనం జీవించాలంటే. కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆ? సాత్వికమైన ఆహారాన్ని భగవంతునికి అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అంతేగాని పూర్తిగా తినకుండా ఉండండి, తింటే మీకు కర్మ వస్తుంది. వస్తుంది, కానీ భగవంతునికి అర్పించకుండా తీసుకుంటే కర్మ వస్తుంది. భగవంతునికి అర్పిస్తే కర్మ రాదనమాట. సో అదే తేడా అనమాట. మనం చేసే పని భగవంతుని నిర్దేశించినట్లుగా చేస్తే కర్మ రాదు, మనకు తోచిన విధంగా చేస్తే కర్మ వస్తుంది అన్నాడు. అందుకనే చాలామందికి అదే కన్ఫ్యూషన్ అనమాట. యాక్చువల్లీ భగవంతునికి భక్తి చేయాలా, లేకపోతే మనం జీవితంలో మన కష్టం పైన ఆధారపడి కర్మ చేయాలా? చాలామందికి ఇది అర్థం కాదనమాట. యాక్చువల్లీ మనకి మన జీవితంలో జరిగే ప్రతి పని, ప్రతి కర్మ, అంటే కర్మ యొక్క ప్రతిఫలం దేనివల్ల వస్తుంది? దానికి బాధ్యులు మనమేనా? మనకు మన జీవితంలో జరిగే ఆపదలకి కావచ్చు, కష్టాలకి కావచ్చు, దానికి బాధ్యులు ఎవరు? మనమా, కృష్ణుడా? మరి జరిగే ప్రతిదీ కూడా ముందే నిర్ణయించబడింది అంటున్నారు కదా. మన జీవితంలో మన కర్మ అనేది ముందే పుట్టుకతోనే ప్రతి ఒక్కరి కర్మ నిర్ణయించబడుతుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు మనం ఎలా బాధ్యులవుతాం? గత జన్మలో మనం చేసిన కర్మ. సో మరి గత జన్మలో మనమైనా ఎలా చేశాం? గుణాల ప్రభావం వలన అని ఇంతకుముందే అనుకున్నాం. మనం కొన్ని పనులు చేయొద్దు అనుకున్నా సరే ఎవరో బలవంతం చేసినట్లు చేయాల్సి వస్తుంది అనుకున్నామా? అంటే బలవంతం చేసినట్లే కదా, ప్రకృతి మనని బలవంతం పెట్టినట్లే కదా. మరి ఎందుకు అలా జరుగుతుంది? బాబు నా ఆడద్దని చెప్పండి. సో అర్థమవుతుందా? తప్పు చేయాలని ప్రతి ఒక్కరికి ఉండదు, కానీ బలవంతంగా తప్పు చేస్తుంటారు. అదేంటంటే గుణాల కర్మ. గుణాలన్నీ కూడా ప్రకృతి యొక్క నియంత్రణలో ఉంటాయి. అంటే ప్రకృతి మనల్ని గుణాల ద్వారా ప్రభావితం చేస్తుంది. ఒక విధంగా పని చేసే విధంగా, కర్మ చేసే విధంగా బలవంతం చేస్తుంది. అప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం ఎందుకు అనుభవించాలని చాలామంది ప్రశ్నిస్తుంటారు అన్నమాట. సరే, మీకు ఇది అర్థం కావాలంటే ఒక కథ చెప్తాను. ఒక రాజు ఏం చేశాడట, వివాహం చేసుకున్న తర్వాత తన రాజ్యానికి తిరిగి వెళ్తున్నాడు. రాజ్యానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక అడవి గుండా వెళ్తున్నప్పుడు చీకటి పడింది. మరి చీకటి పడిన తర్వాత ప్రయాణం చేయలేక అక్కడ భటులకు చెప్పారనమాట, ఇక్కడ ఏదైనా విశ్రాంతి తీసుకోవడానికి వసతి చూడండి అని చెప్పాడు. సో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల చూసేసి ఒక ఆశ్రమం, అక్కడ వాళ్ళకి అడవిలో ఒక ఆశ్రమం కనబడింది. అక్కడ ఒక సాధువు ఉన్నాడు, వాళ్ళ శిష్యులందరూ కూడా ఉన్నారు. సో మరి ఆ సాధువు దగ్గరికి వెళ్ళేసి ఈ భటులు అడిగారనమాట, ఇట్లా అనుకోకుండా రాజు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చీకటి పడింది, రాజు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆయనకి కొంచెం ప్రదేశం కావాలని చెప్పేసి అని అడిగితే, స్థలం కావాలని అడిగితే ఆ సాధువు ఒప్పుకుంటాడు. సరేనని చెప్పేసి వాళ్ళందరికీ కూడా గదులు ఇస్తాడు. అందరూ కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటారు. రాజు మరియు రాణి ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటుంటారు అనమాట. అయితే ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో రాజు దగ్గర ఉన్న ఖడ్గం ఏదైతే ఉందో ఆ గది యొక్క కిటికీ దగ్గర పెడతాడనమాట. ఆ కిటికీ దగ్గర పెట్టినప్పుడు రాత్రి చంద్రుని యొక్క కాంతికి ఆ యొక్క కత్తి పైన ఉన్న దాన్ని ఏమంటారు, ఒర అంటే కత్తి పెట్టే తొడుగు ఉంటుంది కదా, ఆ తొడుగు పైన కూడా వజ్రాలు వైడూర్యాలతో పొదగబడి ఉంటుంది. ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతికి అదంతా మెరుస్తూ ఉంటుంది అనమాట. రాణికి చాలా ముచ్చటేసి, ఇదంతా చాలా బాగుంది, ఇన్ని వజ్రాలు అవన్నీ బాగున్నాయని చెప్పేసి ఆ కత్తిని అలా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కత్తి తెలుసు కదా, చాలా బరువుగా ఉంటుంది తెలుసా. ఆ టిప్పు సుల్తాన్ వాడిన కత్తి ఇప్పటికీ ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర మ్యూజియంలో పెట్టారు. ఎవరైనా వెళ్ళారా, చూసారా ఎవరైనా? టిప్పు సుల్తానా మన ఛత్రపతి ఖడ్గం ఎంత బరువు ఉంటుంది తెలుసా? 230 కేజీలు ఉంటుందండి. అది ఎత్తడానికి మనం కష్టపడతాం, దాంతో ఇంకా యుద్ధం చేయాలి. ఇలా ఇలా సినిమాలో చూస్తుంటాం కదా, సినిమాలో చూస్తుంటే ప్లాస్టిక్
కత్తులు తిప్పుతారేమో, కానీ ఆ 230 కిలోల ఖడ్గాని తిప్పాలన్నమాట. అసలు అంత బరువు ఉంటుంది. సో మరి ఆ రాణి ఏం చేసిందో చూద్దామని చెప్పేసి తీసిందంట. తీసేసరికి తీసేసరికి ఆ కత్తి జారి పడిపోయి రాజు పైన పడి రాజు చనిపోయాడు. రాజు చనిపోయాడు. రాణి భయంతో అక్కడ అవాక్కయిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తుందంట. ఉదయాన్నే చూసేసరికి భటులు తలుపు తీయడానికి ప్రయత్నిస్తే తలుపు తెరుచుకోక వాళ్ళు బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళేసరికి రాణి భయంతో అలా కూర్చొని ఉంటుంది. ఏంటి షాక్లో ఉంటుందన్నమాట రాణి. అక్కడ రాజు ఏమో చనిపోయి ఉన్నాడు. మరి భటులందరూ ఏమనుకుంటారు? రాణి ఎందుకు చంపేస్తుంది రాజును? అప్పుడే పాపం వివాహం చేసుకుంది, తను ఆశ్చర్యకరంగా అక్కడే ఉంది కదా, ఆమెని చంపేస్తే పారిపోవాలి. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ ఆశ్రమం బయట సాధు ఉన్నాడు, ఈ సాధువే చంపేసి ఉంటాడని వాళ్ళు అనుకుంటారనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా ఆయనకు తెలుసు. ఈ కిటికీ తెరిచింది, ఇక్కడి నుంచి వచ్చి ఉంటాడు, చంపేసి ఉంటాడని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటారు. సో అనుకొని ఆ యొక్క సాధువును బంధిస్తారు. బంధించి ఆయనను చంపాలనుకుంటారు. ఎందుకు? రాజును చంపినందుకు సాధువును కూడా చంపాలనుకుంటారు. కానీ బ్రాహ్మణ హత్య అనేది చాలా పెద్ద పాపం. బ్రాహ్మణుని చంపడం అనేది చాలా పెద్ద పాపం. కాబట్టి వాళ్ళు ఆలోచించి మరి సాధువుని ఎందుకు చంపడమని, ఆయన చేతులతో తప్పు చేశాడు కాబట్టి, రాజుని చంపేశాడు కాబట్టి, ఆ చేతులతో కత్తిని పట్టుకొని రాజుని చంపేశాడు కాబట్టి ఆయన 2 చేతుల్ని కూడా నరికివేస్తారనమాట. నరికివేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సాధువుకు సందేహం కలుగుతుందన్నమాట. మరి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? భగవంతునికి భక్తి చేస్తే భగవంతుడు రక్షిస్తాడని చెప్తున్నారు. మరి నేను ఎంతో కాలంగా భగవంతుని పూజిస్తున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను, భగవంతుని సేవిస్తున్నాను, నాకెందుకు ఇలా జరిగింది అనే సందేహం ఆయనకు కలుగుతుందన్నమాట. కానీ ఆయనకు తెలుసు, ఇప్పుడు నాకు జరిగిన అన్యాయానికి నేను ప్రతిస్పందిస్తే మళ్ళీ కర్మను అనుభవించాల్సి వస్తుందని ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశానని చెప్పేసి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఒక ధామానికి వెళ్ళేసి అక్కడ జ్యోతిష్యుని అడుగుతాడు, నాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగడానికి అక్కడికి వెళ్తాడు. కానీ అనుకోకుండా ఆయన వెళ్ళిన రోజు ఆ సమయానికి జ్యోతిష్యుడు అక్కడ ఆ ఇంట్లో ఉండడు. వాళ్ళ భార్య ఉంటుందన్నమాట. అక్కడ జ్యోతిష్యుడి యొక్క భార్య ఉంటుంది. ఆ భార్యని అడుగుతాడు, ఇలా జ్యోతిష్యుడితో మాట్లాడడానికి వచ్చాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి గురించి సమాధానం కోసం వచ్చానని చెప్పేసి ఆ భార్యని అంటాడు. కానీ ఆ భార్యకి, జ్యోతిష్యుడి యొక్క భార్యకి ఏంటంటే తన భర్త అంటే ఇష్టం లేదనమాట. భర్త అంటే కోపము, ఇష్టం లేదు, ఎప్పుడు కూడా తిడుతుంటుంది. వాడు ఇలా అలా అని చెప్పేసి ఎప్పుడు కూడా తిడుతుంటుంది అనమాట. సో అలానే ఈ సాధువుతో కూడా అలానే మాట్లాడి తను వెళ్ళిపోతుంది. జ్యోతిష్యుడు ఆశ్చర్యపోతాడు అనమాట. జ్యోతిష్యుడు అంటే ఏంటి? అందరి గురించి, భవిష్యత్తు గురించి, ఏంటి పూర్వజన్మ గురించి అన్నీ తెలిసి ఉంటాయి కదా జ్యోతిష్యుడికి. అలాంటి వ్యక్తి మరి ఇలాంటి భార్యను ఎందుకు చేసుకున్నాడు? అవునా కదా? జ్యోతిష్యుడికి అన్నీ తెలిసి ఉంటాయి. భార్య మంచిది కాదని తెలిస్తే ముందే తెలుసుంటే మంచి స్త్రీని చూసి వివాహం చేసుకోవాల్సింది. ఎందుకు ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడని ఆయనకు సందేహం కలుగుతుంది. సో ఆ సందేహంతో ఆయన ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడ జ్యోతిష్యుడు వస్తాడు. జ్యోతిష్యుడు వచ్చిన తర్వాత సాధువుని చూసేసి, మీకు ఏం కావాలి, ఎందుకు వచ్చారని చెప్పేసి అంటే, నాకు ఒక సందేహం ఉంది, దానికి సమాధానం కోసం వచ్చాను, కానీ దానికంటే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకో సందేహం కలిగింది, నా గురించి నేను తెలుసుకునే ముందు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు అన్నమాట. ఏంటయ్యా అంటే, సో మీరు చాలా పెద్ద జ్యోతిష్యులని పేరుగాంచిన వారు, అందరి గురించి, అందరి యొక్క భవిష్యత్తు, పూర్వ జన్మ గురించి మీరు చెప్తుంటారు. మరి అలాంటిది మీ భవిష్యత్తు గురించి తెలుసుకునే ఉంటారు కదా, భవిష్యత్తులో ఎలా జరుగుతుంది తెలుసుకుని మీకు తెలిసే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నారు అని చెప్పేసి అడుగుతారు అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడు, మన కర్మను తెలుసుకోగలం కానీ మార్చలేము అని చెప్తారు అనమాట. జ్యోతిష్యం వలనే మనం ఏం చేయొచ్చు, కర్మ యొక్క ప్రతిఫలాన్ని తెలుసుకోవచ్చు, కానీ దాన్ని మార్చలేము అంటారు అనమాట. జ్యోతిష్యుడికి తెలుసు, తను వివాహం చేసుకునబోయే స్త్రీ ఇలా ప్రవర్తిస్తుందని ముందే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తుంటాడు,
ఎలాగో అలానే ప్రవర్తిస్తుంది, మార్చడానికి ప్రయత్నం చేసినా ఉపయోగం లేదని దాన్ని కేవలం సహిస్తూ విడిచిపెడతాడనమాట. భార్య ఏం చేసినా సరే, ఆ సరే అని చెప్పేసి పట్టించుకోకుండా ఉంటాడనమాట. అంతకంటే తను చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే కర్మను ఎవరు కూడా తప్పించుకోలేరు. మరి ఇప్పుడు నీ సమస్య ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు సాధువు అడుగుతారనమాట. నేను మాత్రం భగవంతుని ఎల్లప్పుడూ పూజిస్తుంటాను, భగవంతుని సేవిస్తుంటాను, నాకు ఇలా జరిగింది అని ఆ వృత్తాంతాన్ని అంతటి కూడా చెప్తాడనమాట. నాకు ఇలా చేతులను నరికి వేశారు అక్కడ భటులు అని చెప్పేసి అంటే ఆయన ఆయన యొక్క జాతకాన్ని చూసి చెప్తాడనమాట. పూర్వజన్మలో నువ్వొక పక్షివి, ఆ రాణి ఒక ఆవు, రాజు ఒక మన ఏమంటారు గుర్తు రావట్లేదు. సో పూర్వజన్మలో ఒక పక్షి ఏం చేస్తుందంటే ఆవుకి కొంచెం గాయం అవుతుందన్నమాట. గాయమైనప్పుడు ఆ పక్షి దాన్ని పొడుచుకుని తింటూ ఉంటుంది, దాన్ని పొడుస్తూ ఉంటుంది. పొడుస్తున్నప్పుడు సారీ యాక్చువల్లీ ఈ ఈ ఈ గతం అనేది, ఈ కథ అనేది, ఇప్పుడు ఏదైతే పక్షి ఆవు ఉందో అది ఆ జ్యోతిష్యుడి యొక్క పూర్వజన్మ అన్నమాట. జ్యోతిష్యుడి యొక్క పూర్వజన్మలో జ్యోతిష్యుడు పక్షి అంట, తన యొక్క భార్య ఆవు అంట. ఆ జన్మలో ఏం చేస్తుందంటే పక్షి ఆ ఆవు యొక్క గాయం పైన పొడుస్తూ తింటుందన్నమాట. మరి బాధ కలుగుతుంది కదా, ఎంతవరకు ఉన్నంతవరకు బాధ కలుగుతూనే ఉంటుంది, కానీ ఆ ఆవు ఏం చేయలేదు. కానీ అనుకోకుండా ఒకరోజు అలా నడుస్తూ ఉంటే ఆ ఆవు ఆ పక్షి రెండు కలిసి నదిలో పడి చనిపోతాయంట. ఏది గంగా నదిలో పడి చనిపోతాయి. సో చనిపోతాయి కాబట్టి, గంగా నదిలో పడ్డాయి కాబట్టి మళ్ళీ ఆ రెండింటికి కూడా మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చిన తర్వాత పూర్వజన్మలో ఆ యొక్క పక్షి ఆవును హింసించింది కదా, తన గాయాన్ని ఎప్పుడు కూడా పొడుస్తూ హింసించింది కాబట్టి ఈ జన్మలో భార్యగా పుట్టేసి భార్య ఎప్పుడు కూడా తిడుతూనే చెడు మాటలు మాట్లాడుతూనే హింసిస్తుందన్నమాట. కాబట్టి నాకు దాన్ని భరించడం తప్ప వేరే మార్గం లేదని చెప్తుంటాడు. అయితే ఈ యొక్క సాధు యొక్క గతం ఏంటంటే అంటే పూర్వజన్మలో ఈ యొక్క సాధువు పూర్వజన్మలో కూడా మంచి అంటే సాధువేనంట. కానీ అనుకోకుండా ఒకరోజు తను ధ్యానం చేస్తుంటే తన ముందు నుంచి ఒక ఆవు పరిగెడుతూ వెళ్తుందంట. ఆవు పరిగెడుతూ వెళ్తున్నప్పుడు తను చూస్తాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడ కొందరు ఏమంటారు కషాయి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారనమాట ఈ సాధువు దగ్గరికి. సాధువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కషాయి వాళ్ళు ఆయన అడుగుతారు, ఇక్కడి నుంచి ఒక ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఆ ఆవు ఎటు వెళ్ళిందో చెప్పగలవా అంటే సాధువు ఏం చేస్తుంటాడంటే ఆయన ఏమనుకుంటాడు, నేను అబద్ధం ఆడకూడదు, అంతే కదా, బ్రాహ్మణులు అబద్ధం ఆడకూడదు. భగవద్గీత ఇచ్చింది సత్యం శౌచం క్షమాదయ బ్రాహ్మణుల యొక్క లక్షణాలు అన్నమాట. సత్యం, ఎప్పుడు కూడా సత్యాన్ని పలకడం బ్రాహ్మణుల యొక్క లక్షణం. కాబట్టి నేను అబద్ధం ఆడకూడదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆవు ఇటువైపు వెళ్ళిందని చెప్తాడనమాట. అప్పుడు ఆ కషాయి వాళ్ళు వెళ్ళేసి ఆ ఆవును చంపేస్తారు. సో మరి ఆయన చేతులతో చూపించాడు కదా ఆవు అటు వెళ్ళింది కాబట్టి. కానీ ఆవును చంపడం అనేది చాలా పెద్ద పాపం. ఏ జంతువుని చంపినా సరే పాపమే, కానీ ఆవును చంపడం అనేది చాలా పెద్ద పాపం అన్నమాట. సో మరి అలా అంటే ఆవు మరణానికి కారణం నువ్వే కాబట్టి, నీ చేతులతో చూపించావు కాబట్టి ఈ జన్మలో నీ యొక్క చేతులు తీసివేయబడ్డాయి. మరి ఆ ఆవు పూర్వజన్మలో ఎవరైతే భటుడు ఉన్నాడు, కషాయవాడు ఉన్నాడో వాడు చంపాడు కాబట్టి ఈ రాజుగా పుట్టాడంట, చనిపోవాల్సి వచ్చింది. ఆవు రాణిగా పుట్టింది అనమాట. అర్థమవుతుందా? ఆవు రాణిగా పుట్టింది, కషాయవాడు రాజుగా పుట్టాడు. ఎందుకంటే కషాయవాడు ఆవును చంపేశాడు కాబట్టి ఆవు మళ్ళీ కషాయవాడిని తర్వాత జన్మలో చంపాలి కదా.
ఎవరు చంపారు ఇప్పుడు? రాణి రాజుని చంపింది, కానీ కావాలని చంపలేదు, అనుకోకుండా అలా జరగాల్సి వచ్చింది. తర్వాత ఈ సాధు మళ్ళీ సాధుగానే పుట్టాడు, కానీ ఆ చేతులు కోల్పోవాల్సి వచ్చింది, ఎందుకంటే చూపించాడు కాబట్టి. సో ఇందులో కర్మ అనేది ఎలా పనిచేస్తుందంటే ఇలా పనిచేస్తుంది. కానీ ఇంకా చాలా విషయాలు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇలానే జరగాలని చెప్పేసి, కానీ ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి అలా జరగడానికి. ఎందుకు ఆ యొక్క కషాయవాడు రాజులాగా పుట్టాడు, ఏం కర్మ చేసుకున్నాడు, మరి రాజులాగా పుట్టడం అంటే అంత సులభం కాదు కదా. ఎన్నో పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి అలా పుట్టుంటాడు. కానీ ఆ విధంగా మరణించడానికి మాత్రం పూర్వజన్మలో చేసుకున్న ఆ యొక్క కర్మ అనేది కారణం అన్నమాట. అలా మన కర్మకి మనమే బాధ్యులం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవడానికి సిద్ధపడతామో, అంటే భగవంతునికి ఇంతకుముందు చెప్పినట్లంటే భగవంతునికి భక్తి చేయడం. భగవంతుని భక్తి చేయడం అంటే కేవలం భగవంతునికి నమస్కరించడం, భగవంతునికి పూజ చేయడం మాత్రమే కాదు, భగవంతుడు చెప్పినట్లుగా, భగవంతుడి శాస్త్రాల్లో భగవద్గీత, భాగవతం, ఇతర శాస్త్రాల్లో చెప్పినట్లుగా నడుచుకోవడం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం రక్షింపబడతాం, మనం కర్మ నుండి తప్పించుకోగలం. ఉదాహరణకు ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం మనకి లా అండ్ ఆర్డర్ ఏమంటారు, ఈ రాజ్యాంగాన్ని ఇస్తుంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నంత వరకు ప్రజలకు ఎలాంటి శిక్షణ ఉండదు, ఎలాంటి శిక్ష ఉండదు. రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే శిక్ష ఉంటుంది, అంతే కదా. ఒకవేళ ప్రభుత్వమే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మన దేశంలో మన ఎడం వైపు డ్రైవింగ్ చేస్తుంటాం, అవునా కదా. రోడ్డుకి ఎడం వైపు డ్రైవింగ్ చేయాలి, కొన్ని దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ చేయాలి. మన దేశం యొక్క రాజ్యాంగం ఎడమవైపు డ్రైవింగ్ చేయాలని చెప్పింది కాబట్టి ఎడం వైపు డ్రైవింగ్ చేస్తే శిక్ష ఉండదు, కుడివైపు డ్రైవింగ్ చేస్తే శిక్ష ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కుడివైపు డ్రైవింగ్ చేయమంటే మనం కుడివైపే నడపాలి, వాహనాలు నడపాలి కదా. సో ఆ విధంగా మనం ఆ నియమాల్ని పాటించినంత కాలం భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. సాధారణంగా మీరు అందరు వినే ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి అంటే ఏంటంటే ధర్మాన్ని మనం అనుసరిస్తే మనం రక్షింపబడతాం, ధర్మాన్ని పాటించకపోతే దాన్నే ఏమంటారు, పాపము అంటారు అనమాట. ధర్మాన్ని పాటించకపోవడమే పాపం. చాలామంది అనుకుంటారు అనమాట, యాక్చువల్లీ నేను అన్నీ ధర్మంగానే చేస్తున్నాను, అయినా సరే నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది. ధర్మాన్ని పాటించడం అంటే భగవంతుడు మనకి ఎందుకు అలాంటి సందర్భాలు ఏర్పాటు చేస్తున్నారని మనం శాస్త్రాల నుండి, ఆచారాల నుండి మనం విన్నప్పుడు, భగవంతుడి గురించి విన్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది మనం బాధపడతాం, బాధ కలుగుతుంది. కానీ మనకు భగవద్గీత ఏం చెప్తుందంటే భగవంతునికి ప్రార్థన చేస్తే మనకు కష్టాలు రావని చెప్తుంది. మరి అదే శాస్త్రంలో చూసినట్లయితే ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలను కూడా అనుభవించారు భగవంతుని ప్రార్థించినప్పటికీ కూడా. ఉదాహరణకు పాండవులు చూసుకోండి, మీరు ఇతర భక్తులు చూసుకుంటే కష్టాలు అనుభవించారు. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? పూర్వజన్మ కర్మ. మరి భగవంతుని ప్రార్థిస్తే కర్మ నుంచి మనల్ని రక్షించాలి కదా. మనకి ఈ విషయం అర్థం కావాలంటే శ్రీమద్ భాగవతంలో నారదుడి యొక్క ఒక జీవిత వృత్తాంతాన్ని మనం చూసుకోవచ్చు. నారదుడు అంటే నారదుడిలాగా జన్మించిన జన్మలో కాదు, అంతకుముందు నారదుడు ఒక ఏమంటారు, దాసీపుత్రునిగా జన్మిస్తాడు. పూర్వజన్మలో నారదుడు ఒక దాసీపుత్రుడు అనమాట. దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు నారదుడి యొక్క తల్లి పాము కాటుతో మరణిస్తుంది. ఎవరికైనా సరే మరి తల్లిదండ్రులు మరణించడం అంటే బాధ కలుగుతుందా లేదా? కలుగుతుందా? చాలా బాధగా ఉంటుంది. కానీ నారదుడు ఏమనుకున్నాడంట, అప్పటికే సాధుల నుండి ఆయన భాగవతాన్ని విన్నాడు కాబట్టి, భగవంతుని గురించి విన్నాడు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే భగవంతుడు నా యొక్క జనన మరణ చక్రాలని పూర్తి చేయడానికి ఈ జన్మలో నాకు అవకాశం ఇచ్చాడు. మనందరికీ తెలుసు, చాలామంది ప్రతిరోజు మందిరానికి రండి,
ప్రవచనాలు వినండి, భగవంతునికి సేవ చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అంటే అని మేము చెప్పినప్పుడు అందరూ ఏమంటారు? మాకు సమయం లేదండి అంటారు. ఎందుకు సమయం లేదు? అందరికీ 24 గంటలే ఉన్నాయి కదా. సమయం ఎందుకు లేదు? మన పనులు మనం చేసుకోవాలి కాబట్టి, వృత్తి వ్యాపారం చేసుకోవాలి కాబట్టి సమయం లభించట్లేదు. అవునా కదా? అవునా కదా? అందరికీ సమయం ఉందా? అందరూ మాకైతే అదే సమాధానం ఇస్తున్నారనమాట. ఎందుకు రావట్లేదంటే సమయం కుదరలేదు అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే మనం వృత్తి వ్యాపారాలు చూసుకోవాలి, కుటుంబ పోషణ చేయాలి కాబట్టి కదా. మరి కుటుంబం అంటే ఖచ్చితంగా పోషించాల్సిందే. అందుకనే నారదుడు ఏమనుకుంటాడంటే ఈ బంధాలు బంధుత్వాలన్నీ కూడా లేకపోతే పూర్తిగా భగవంతుని పైన మన చైతన్యాన్ని లగ్నం చేయొచ్చు అని అనుకున్నాడంట. మరి అంత ఏకాగ్రత, అంతటి విశ్వాసం నారదుడికి ఎలా కలిగింది? సాధారణంగానే ఎవరైనా మన కుటుంబంలో మరణిస్తే మనకు బాధ కలుగుతుంది. నారదుడికి బాధ ఉంది, అయినా సరే భగవంతుని పైన విశ్వాసం వలన ఆయన ఏమనుకున్నాడంటే ఈ జన్మతో నా యొక్క భౌతిక జనన మరణ చక్రాన్ని పూర్తి చేస్తాననుకున్నాడంట. పూర్వజన్మలో చేసిన కర్మ ప్రకారం మళ్ళీ జన్మిస్తుంటాం. ఈ జన్మలో మళ్ళీ ఏదో ఒక కర్మ చేయాల్సి వస్తుంది, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. పునరపి జననం పునరపి మరణం. సో ఇలా పుడుతూ మరణిస్తూనే ఉన్నాం. ఎంతకాలంగా ఎన్నో అనంతమైన జన్మలు తీసుకున్నాం ప్రతి ఒక్కరం కూడా. మరి ఈ చక్రం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? మన కర్మని శూన్యం చేసుకోవాలి. శూన్యం అంటే ఏంటి? పూర్వజన్మలో చేసిన కర్మనంతటినీ కూడా శూన్యం చేసుకోవాలి. శూన్యం చేసుకోవడం సాధ్యమవుతుందా? ఒక పాపానికి పూర్వం చేసిన పాపానికి పుణ్యం చేస్తే అది విరుగుడు కాదు. పుణ్యం పుణ్యమే, పాపము పాపమే. కానీ ఎప్పుడైతే భగవంతునికి మనం శరణాగతి పొందుతామో, భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినట్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సర్వ పాపాల నుండి మోక్షం ఎప్పుడు ఇస్తాడంట? పూర్తిగా భగవంతునికి శరణాగతి పొందినప్పుడు. పూర్తిగా శరణాగతి పొందాలంటే ఇంతకుముందు చెప్పినట్లు మన కుటుంబాన్ని పట్ల ఆసక్తితో చాలామంది భగవంతునికి శరణాగతి పొందలేకపోతున్నారు. అవునా కదా? సో మేము ఇలా వచ్చాం, పూర్తిగా కాషాయాన్ని ధరించి భగవంతుని సేవలో జీవితాన్ని అర్పించడానికి వచ్చినప్పుడు చాలామంది ప్రశ్నిస్తారనమాట. ఒక బ్రహ్మచారి అంటే ఒక అబ్బాయిలని పూర్తి జీవితాన్ని భగవంతునికి అర్పించి మా యొక్క ఆశ్రమంలో చేరినప్పుడు చాలామంది వాళ్ళ యొక్క బంధువులు అన్నారనమాట, ఏంటి నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో కష్టపడి పోషించారు, మరి నీకు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత నీకు లేదా? వాళ్ళని అలానే గాలికి వదిలిపెట్టేసి నువ్వు మాత్రం ఆశ్రమంలో చేరుతున్నావు, నీ ఆనందం కోసం నువ్వు వెళ్ళిపోతున్నావు, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని చెప్పేసి అడిగారనమాట. మరి అవునా కదా? తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత మనకు ఉంటుందా? ఉంటుంది. కానీ మరి తల్లిదండ్రులని మాత్రమే అంటే ఈ జన్మలో మనల్ని పోషించిన తల్లిదండ్రుల పట్ల మనకు అంత బాధ్యత ఉంటే ప్రతి జన్మలో మనల్ని పోషించే భగవంతుని పట్ల మనకి ఎంత బాధ్యత ఉండాలి? మరి ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నామా లేదా అని చూసుకోవాలి కదా. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించడం అంటే ఏంటంటే భగవద్ధామానికి, ఈ భౌతిక జనన మరణ చక్రం నుండి బయటపడి భగవద్ధామానికి వెళ్ళినప్పుడే అది సంపూర్ణమవుతుంది అనమాట. భగవద్ధామానికి వెళ్ళాలంటే కర్మను శూన్యం చేసుకోవాలి. కర్మను శూన్యం చేసుకోవాలంటే ఈ భౌతిక కర్మలు ఏం కూడా చేయకూడదు. అలాంటి అవకాశం రావడం చాలామందికి లభించదు అలాంటి అవకాశం. కానీ నారదమునికి లభించిందంట. నారదుడు తన తల్లి తండ్రులు మరణించినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే భగవంతుడు నాకు ఈ జన్మని పూర్తిగా భగవంతుని సేవలో నిమగ్నం అవడానికి అవకాశం ఇచ్చాడని నారదుడు అనుకున్నాడంట. మనలో ఎంతమంది అలా అనుకుంటారు? మనకందరికీ మన కుటుంబ సభ్యులకి ఏమైనా అయినప్పుడు బాధ కలుగుతుందా? అనిపిస్తుందా లేదా? నా తల్లిదండ్రులు కూడా మరణించారు, చాలా బాధ కలిగింది, ఇప్పటికి కూడా బాధ ఉంటుంది. కానీ నారదుడు మాత్రం ఏమనిపించిందంట, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, పూర్తిగా భగవంతుని సేవలో నిమగ్నం అవడానికి అవకాశం ఇచ్చాడు అనుకున్నాడు. మరి అంటే చైతన్యం అనేది అంత సులభమా? కానీ అలాంటి చైతన్యం ఉంటే కానీ భగవద్ధామానికి వెళ్ళాం. భగవద్ధామానికి వెళ్ళకపోతే మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులను కోల్పోవాల్సి వస్తుంది. అవునా కదా? ప్రతి జన్మలో తల్లిదండ్రులని బంధువుల్ని కోల్పోతున్నామా లేదా? మన శరీరాన్ని మళ్ళీ కోల్పోతున్నాం. మరి ఈ దుఃఖాల నుండి బయటపడాలంటే
భాగవద్ధామానికి వెళ్ళాలి. భాగవద్ధామానికి వెళ్ళాలంటే పూర్తిగా 100% సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటున్నారు. మరి ఎలా అండి? మరి కుటుంబం పట్ల కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి లేకుండా ఎలా ఉండగలం? ప్రేమ లేకుండా ఎలా ఉండగలం? సాధ్యమా? మన తల్లిదండ్రులను, భార్య పిల్లల్ని ప్రేమించకుండా ఉండడం సాధ్యమా? మనం భగవద్గీతలో అర్జునుడి పరిస్థితి చూసినట్లయితే అర్జునుడు కూడా అదే అన్నాడు అనమాట. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడు యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు ఏమన్నాడు? లేదు లేదు, ఎదురుగా ఉన్నది నా బంధువులే, నా తాతలు, తండ్రులు, తర్వాత సోదరులు, గురువులు, వాళ్ళందరినీ నేను ఎలా సంహరించగలను అన్నాడు. అన్నప్పుడు మొదటి అధ్యాయం మీరు చదవచ్చు. భగవద్గీత మొదటి అధ్యాయం చదివినట్లయితే అక్కడ భాష్యంలో ప్రభుపాల వారు ఏం రాస్తున్నారంటే, చూడండి, అర్జునుడు ఎంత సున్నిత మనస్కుడు, బంధువుల గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి రాస్తారనమాట భాష్యంలో. అలాంటి సున్నిత మనస్కులు మాత్రమే భక్తులు కాగలరు అని చెప్పేసి ప్రభుపాల వారు అక్కడ రాశారు. మొదటి అధ్యాయంలో ఒక భాష్యంలో ప్రభుపాల వారు ఏం రాశారంటే, అర్జునుడు ఎప్పుడైతే తన బంధువుల గురించి ఆలోచిస్తూ యుద్ధం చేయడానికి నిరాకరించాడో అప్పుడు ప్రభుపాల వారు అక్కడ ఏం రాశారంటే, అర్జునుడు చాలా సున్నిత మనస్కుడు, అలాంటి సున్నిత మనసు ఉన్న వాళ్ళకే భక్తి సాధ్యమవుతుంది అని చెప్పేసి రాశాడు. తర్వాత రెండో అధ్యాయంకి వచ్చేసరికి అర్జునుడు ఏమన్నాడంటే, ఎదురుగా ఉన్నది నా బంధువులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు అనమాట. యుద్ధం చేయనని ఏం చేశాడు? తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? నువ్వు పిరికివాడి అన్నాడు. పిరికివాడు అని చెప్పేసి కృష్ణుడు మందలించాడు అనమాట. ఆ భాష్యంలో చూసినట్లయితే ప్రభుపాల వారు ఏమని రాశారంటే భాష్యంలో, అర్జునుడు చాలా పిరికి పంద, అర్జునుడికి బుద్ధి లేదు అని చెప్పేసి రాస్తారనమాట. అదేంటి? మొదటి అధ్యాయంలో అర్జునుడు చాలా అదే సందర్భం, బంధువుల గురించి ఆలోచించినప్పుడు చాలా సున్నిత మనస్కుడు, భక్తుడు అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉందని చెప్పాడు. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏం చెప్పాడు? పిరికి పంద అంటున్నాడు. అదేంటి? ఎందుకలా? ఎవరైనా చెప్పగలరా? ఎందుకలా? బంధువుల గురించి ఆలోచించడం అనేది మంచి పని, మంచి ఉద్దేశం. బంధువుల్ని చంపకూడదు, ఇతరుల గురించి ఆలోచించడం అనేది మంచి లక్షణమా కాదా? కాబట్టి అక్కడ ప్రభుపాల వారు ఆయనని మెచ్చుకున్నారు. కానీ అలా ఆలోచిస్తూ ఇక్కడ ఏం చేశాడు? తన ధర్మాన్ని విస్మరించాడు. చాలా జాగ్రత్తగా వినండి. అర్జునుడు బంధువుల గురించి ఆలోచించడం మంచి పనే, అది చాలా ఉన్నతమైన లక్షణం, గొప్ప లక్షణం. కానీ కేవలం మరి ఆ యొక్క కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తితో, వాళ్ళపైన ఉన్న ప్రేమతో తన ధర్మాన్ని విడిచిపెట్టడం అనేది అది చాలా హేయమైనది అనమాట. యాక్చువల్లీ అంటే ధర్మాన్ని విడిచిపెట్టడం అనేది సరి అయిన పని కాదు. సో అందరు కూడా, మనం కూడా ఏంటంటే మన కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఆసక్తితో మన ధర్మాన్ని విడిచిపెడితే మాత్రం తప్పు అన్నమాట. మన ధర్మాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, పక్క వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనందరం కూడా అవునవును నేను తప్పు చేశారంటాం. కానీ మన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అనుకోకుండా చేశాడండి, శిక్ష తగ్గించండి, లేకపోతే అసలు తప్పే, కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, అసలు మనవాడు తప్పే చేయలేదని వాదిస్తుంటాం. ఎందుకు? మనవాడు కాబట్టి. అవునా కదా? ఎందుకు? వాళ్ళపైన ఉన్న ఆసక్తితో, వీరు మనవాడు కాబట్టి ధర్మం తప్పినా కూడా పర్వాలేదు. కానీ అదే పాపం అన్నమాట. అదే అధర్మాన్ని పాటించడం అన్నమాట. అందుకనే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి ఉండడం అనేది, ఇంతకుముందు ఏంటంటే ఆ బ్రహ్మచారి తల్లిదండ్రులపైన ద్వేషంతో కుటుంబాన్ని విడిచిపెట్టి మందిరంలో చేరలేదు. ఎందుకు చేరాడు? ఉన్నత ధర్మాన్ని పాటించడానికి, భగవంతునికి సేవ చేయాలనే ఉద్దేశంతో. భగవంతుని సేవ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడు? ఇంకా పెద్ద కుటుంబాన్ని స్వీకరించాడు. సమాజాన్ని అంతటి కూడా తన కుటుంబంగా చూస్తున్నాడు. ఎందుకంటే భగవంతునికి చేసే సేవ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? తను సాధువుగా జీవించినప్పుడు. అవునా కదా?
సాధువుగా జీవించే వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఇతరుల శ్రేయస్సు కోసమే పనిచేస్తారు. ఉదాహరణకు ప్రభుపాల వారు తీసుకోండి, మనకున్న ఆచార్యులు తీసుకోండి, వాళ్ళందరూ ఏం చేశారు? మన శ్రేయస్సు కోసం ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నో మనకందరికీ కూడా ఒక మార్గనిర్దేశకత్వాన్ని చూపించారు. ఇలా జీవించండి, మీరు ఆనందంగా ఉంటారు. ఈ జన్మలోనూ ఆనందంగా ఉంటారు, తర్వాత జన్మలో కూడా ఆనందాన్ని పొందుతారు. ఈ జన్మలోనూ సంపూర్ణంగా మీరు ధర్మాన్ని పాటిస్తే శాశ్వతమైన జన్మను పొందొచ్చు, భగవద్ధామానికే వెళ్ళిపోవచ్చు అనే మార్గాన్ని చూపించారు. మరి వాళ్ళు సాధువులు కాబట్టే ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం, ఎంతమంది ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? అందరూ స్వార్థపరులు. మరి అలా నిస్వార్థంగా ఉండేది కేవలం భక్తులే అన్నమాట. సో కాబట్టి భక్తుల యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ జన్మలో సాధువుగా జీవించి ధర్మాన్ని పాటించి ఈ జన్మను చివరి జన్మగా చేసుకోవాలి. అందుకని నారదుడు ఏం చేశాడు? తల్లిదండ్రులు మరణించినా సరే అది భగవంతుని యొక్క ఆశీర్వాదంగా స్వీకరించాడు అనమాట. దేనికోసం? భగవంతునికి సేవ చేయడానికి. తర్వాత జన్మలో ఏం చేశాడు? ప్రచారం చేశాడు. ముందు జన్మలో దాసీపుత్రుడు, తర్వాత జన్మలో నారదుడిగా పుట్టి అందరికీ భగవంతుని గురించి ప్రచారం చేశాడు. అవునా కాదా? ప్రహ్లాదుడికి భాగవతం చెప్పింది ఎవరు? నారదుడే. ధ్రువుడికి మోక్ష మార్గాన్ని చూపించింది ఎవరు? నారదుడే కదా. సో అలా ప్రతి ఒక్కరిని కూడా భక్తి మార్గంలో తీసుకురావడానికి నారదుడు ప్రచారం చేశాడు అనమాట. అది పూర్తిగా భగవంతుని యొక్క సేవ. తన జీవితాన్ని అంతని కూడా భగవంతునికి అర్పించాడు అనమాట. సో మనం కూడా ఏంటంటే భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు కూడా మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టేసి 100% భగవంతుని సేవలో ఉండడం అనే కాదు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా భగవంతుని సేవ చేయొచ్చు. ఎలా చేయాలి? మనకు ఉదాహరణకు ఎంతోమంది ఆచార్యులు కూడా ఉన్నారు. ప్రభుపాదుల వారి గురువు ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి రాకుల వారు. ఆయన కూడా బ్రహ్మచారి, ఆయన నైష్ఠిక బ్రహ్మచారి. తర్వాత తన యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి రాకుల యొక్క తండ్రి భక్తి వినోద్ ఠాకుల వారు. ఆయన మ్యాజిస్ట్రేట్ అనమాట. మ్యాజిస్ట్రేట్ అయినప్పటికీ కూడా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఈ ఉద్యమాన్ని మళ్ళీ మొదలుపెట్టింది ఆయన్నే. ఈ ఉద్యమం అంతా కూడా పక్కతో పడితే మళ్ళీ సరైన మార్గానికి తీసుకొచ్చేసి దానికి సంబంధించిన గ్రంథాలన్నీ రాసింది ఎవరు? భక్తి వినోద్ ఠాకుర్ల వారు. మరి ఆయనకి 12 మంది సంతానం. కుటుంబాన్ని పోషించడానికి మ్యాజిస్ట్రేట్ బాధ్యతలు తీసుకున్నాడు. అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే భగవంతుని కూడా సేవ చేశారు. సో అలా చేయొచ్చు అనమాట. ప్రభుపాల వారు కూడా భక్తి చేస్తూనే కుటుంబాన్ని పోషించారు. ఎప్పుడైతే వానప్రస్థ సన్యాసం తీసుకోవాల్సిన సమయం వచ్చిందో అప్పుడు సన్యాసాన్ని తీసుకొని ఆ బాధ్యతలన్నీ కూడా పిల్లలకు అప్పచెప్పి ఆయన ప్రచారం చేయడానికి వెళ్ళారన్నమాట. సో అలా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలి. భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలంటే భగవంతుడు మనల్ని ఎలా ధర్మాన్ని పాటించాలని మన శాస్త్రం నుండి అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని మనం అర్థం చేసుకోగలం అనమాట. ఎందుకు మనకి సుఖం కలుగుతుంది, కొన్ని సందర్భాల్లో సుఖం వస్తుంది, కొన్ని సందర్భాల్లో దుఃఖం కలుగుతుంది. ఎందుకలా? కర్మ ప్రకారమే జరుగుతుంది. అది సాధారణమైన వ్యక్తులకి. భక్తులకు కూడా మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే భక్తులు నిజానికి భగవంతుని ద్వారా నడిపింపబడతారు. భక్తుల యొక్క జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవంతుడు. అర్జునుడి యొక్క రథాన్ని నడిపింది ఎవరు? కృష్ణుడే. అలా ఎవరైతే తనకు శరణ పొందుతారో వాళ్ళ యొక్క జీవితాన్ని అందరూ కూడా భగవంతుడు తన చేతిలోకి తీసుకుంటాడు. ఎవరైతే భక్తులు భగవంతునికి శరణాగతి పొందుతారో, శరణాగతి పొందడం అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదాహరణలో ఆ పిల్లాడు తండ్రి చెప్పినట్టుగా పూర్తిగా నడుచుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడతాడో అప్పుడు పూర్తిగా తండ్రి బాధ్యత తీసుకుంటాడు అనమాట ఆ యొక్క పిల్లాడిది. అదేవిధంగా భగవంతుడు చెప్పినట్లుగా ధర్మాన్ని పాటించడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు భగవంతునికి శరణ పొందినట్లు అనమాట. భగవంతునికి శరణ పొందిన వారి యొక్క రక్షణ భగవంతుడు చూసుకుంటాడు. అర్జునుడు అంతమందిని సంహరించినా సరే ఆయనకు మాత్రం ఎలాంటి కర్మ రాలేదు. ఎందుకు? అది భగవంతుడు చేయమన్నాడు కాబట్టి, అది ధర్మం కాబట్టి. సో మన ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు
మనకి కూడా మన జీవితంలో జరిగే ప్రతి దాని వెనకాల కారణం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మన యొక్క కర్మ ఈ ప్రకృతి త్రిగుణాల ప్రభావం నుండి బయటపడి భగవంతుని యొక్క నియంత్రణలోకి వెళ్తాం. త్రిగుణాల నియంత్రణ నుండి భగవంతుని యొక్క నియంత్రణలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తి చేయాలి. భక్తి చేయడం అంటే ఏంటి? అఫ్కోర్స్ భగవంతుని నామాన్ని జపించాలి, భగవంతునికి నమస్కరించాలి, భగవంతుని పూజించాలి, భగవంతునికి నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ చేయాలి. దాంతోపాటు ఏం చేయాలి? ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని పాటించాలంటే మనకు భగవద్గీత, భాగవతం చదవాలి. దాని ద్వారా మనకు మన యొక్క ధర్మం ఏంటనేది అర్థమవుతుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇంకా అవన్నీ మనకు అర్థం కావాలంటే మనం గురువును స్వీకరించాలి. అందుకనే ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపాద వారు గురువును స్వీకరించే మార్గాన్ని ఆయన సూచించారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ప్రామాణికమైన గురువును పొందడానికి అవకాశాన్ని కల్పించారు ప్రభుపాద వారు. అందుకనే మనకి చూడండి, మీ మధ్యలో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 4 నియమాలు పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేస్తూ ఒక గురువుని స్వీకరించారు. ఈ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో దీక్ష పొందాలంటే, ఒక గురువుని స్వీకరించాలంటే, గురువు దగ్గర దీక్షను పొందాలంటే 4 నియమాలు పాటించాలి. ఏంటవి? మాంసం తినకుండా ఉండడం, మద్యపానం స్వీకరించకపోవడం, జూదం ఆడకుండా ఉండడం, వ్యభిచారం చేయకపోవడం. ఈ 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అప్పుడే గురువు ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆ గురువు యొక్క ఆశ్రయాన్ని పొందడం అంటే ఏంటంటే తన బాధ్యత తీసుకుంటాడనమాట. నిన్ను సరైన మార్గంలో తీసుకెళ్తాను. అప్పటి నుండి మనం మన జీవితంలో ఏ కర్మ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే గురువును మనం సంప్రదించి ఆయన నిర్దేశాన్ని పాటించినట్లయితే మనం కర్మ చక్రం నుండి బయటపడవచ్చు అన్నమాట. అలా కాకుండా మన ధర్మం ఏంటో తెలుసుకోకుండా మన జీవితంలో ఇది మంచి, అది మంచి అని అనుకుంటూ పోతూ ఉంటే మనకు తెలియకుండానే పాపాలు చేస్తున్నాం. అవునా కదా? తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తున్నాం. చాలామంది భక్తులను అడగండి, ఇక్కడ వాళ్ళకి ముందు అసలు మాంసం తినడం తప్పని చాలామందికి తెలియదు. అవునా కదా? అందరూ తింటున్నారు, మనమే తింటున్నాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు భగవద్గీత ద్వారా, అంటే ప్రభుపాల ద్వారా, ఈ శాస్త్రాల ద్వారా విన్నారో అందరికీ అర్థమైంది ఏది పాపం, ఏది పుణ్యం అనేది. అసలు మాంసం తినడం పక్కన పెట్టండి, మనం శాకాహారం తిన్నా సరే పాపమే అని భగవద్గీత చెప్తుంది. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకమా 12వ శ్లోకంలో మీరు చూడండి, శాకాహారం తిన్నా సరే పాపమే. భగవంతుని అర్పించకుండా, భగవంతుని ప్రార్థించకుండా, భగవంతుడు మనల్ని, అంటే మనకి ఇవన్నీ కూడా భగవంతుడే ఇస్తున్నాడని తిరిగి భగవంతుని మనం స్మరించకుండా శాకాహారం తిన్నా సరే పాపమే. మరి పాపం చేశామంటే మళ్ళీ జన్మ తప్పదు. ఎలాంటి జన్మ తప్పదు, ఎలాంటి జన్మ వస్తుందో మనకు తెలియదు. మరి కాబట్టి జన్మ మృత్యు చక్రం నుండి బయటపడాలంటే మనం గురువుని స్వీకరించాలి. గురువుని స్వీకరించాలంటే ఈ ఇస్కాన్ సంస్థలో నియమాలు పాటించాలన్నమాట. 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేయాలి. కనీస నియమాలు అన్నమాట ఇవి. సో మీలో ఎంతమంది ప్రతిరోజు కూడా జపం చేస్తున్నారు? ప్రతిరోజు జపం చేసే వాళ్ళు ఎంతమంది? వన్ టూ త్రీ. ఇంకా అలానే ఉంచండి, నేను చూస్తాను ఒకసారి. చేయి అలా పైనే ఉంచండి. ప్రతిరోజు జపం చేసేవాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు కాకుండా దీక్ష తీసుకొని వాళ్ళు. ఓకే. సో 4 మాలలు అంతకంటే ఎక్కువ మాలలు జపం చేసేవాళ్ళు ఎంతమంది? దీక్ష తీసుకోకుండా 4 మాలల కంటే ఎక్కువ జపం చేసేవాళ్ళు. 1 2 3 4 5 6 7. ఓకే. 8 మాలల కంటే ఎక్కువ జపం చేసేవారు 4. 16 మాలలు జపం చేసేవారు ప్రతిరోజు 1 2 3. ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంచిది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు అలా జపించాలి. అదే ఇక్కడ ఏం చెప్పిన, మరి సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు కూడా భగవంతుని కీర్తించాలి. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే కనీసం కొన్ని మాలలైనా సరే
నిర్దిష్టంగా లెక్క పెడుతూ జపం చేయమని ఆచార్యులు చెప్పారనమాట. సో అందుకని కనీసం మాలలు అనేది 16 మాలలు అలా ఇచ్చారు. 16 మాలలు అయిపోయిన తర్వాత భగవంతుని మర్చిపోమని చెప్పలేదు. 16 మాలలు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు గుర్తుంటాడు. సో అందుకనే అలాంటి నియమాలు పెట్టారనమాట. లేకపోతే మన మనసు ఏం చెప్తుందంటే, కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు, కష్టాలు కొంచెం ఆనందం కలగానే భగవంతుని మర్చిపోతాం. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుని మర్చిపోతాం. అవునా కదా? ఏదైనా సంతోషకరమైన వార్త వినగానే భగవంతుని మర్చిపోతాం అనమాట. సో అలా కాకుండా ఉండడానికే కొన్ని నియమాలు ఇచ్చారనమాట. సో ఎందుకు అడిగానంటే ఈరోజు ఈ ఇప్పటి నుండి కూడా అందరికీ కలిసి ప్రవచనాలు జరిగాయి. ఇప్పుడు ఎవరైతే మీరు 16 అంటే మాలలు కనీసం 4 మాలలు జపం చేస్తున్నానని చెప్పారో, సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన తరగతులు నిర్వహించబడతాయి. ఈ మనకు వచ్చే నెల ఆగస్టు 16వ తారీఖు నుండి 16వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. దాని తర్వాత నుండి ఎవరైతే ప్రతిరోజు జపం చేస్తున్నారో కనీసం ఒక మాలనైనా సరే మీరు ఇప్పుడు కూడా మొదలుపెట్టచ్చు. ఈ రోజు నుండి అయినా సరే మొదలుపెట్టచ్చు. ఈ రోజు నుండి ఆగస్టు 16 వరకు ప్రతిరోజు కూడా కనీసం ఒక మాలనైనా సరే ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు ఉంటాయన్నమాట. ప్రత్యేక ప్రవచనాలు ఉంటాయి. వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన ప్రవచనాలు ఉంటాయి అన్నమాట. సో అందరూ ఒకే క్లాస్లో ఉండరు కదా. ఫస్ట్ క్లాస్ అయిపోయినాక సెకండ్ క్లాస్కి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా భగవంతుని అర్థం చేసుకోవడానికి చాలా ఉన్నాయి. మీలో చాలామందికి అనిపిస్తుంది అన్నమాట, ఎప్పుడు చెప్పినా సరే ఎప్పుడు ఆత్మ అంటారు, కర్మ అంటారు, ఇదే చెప్తుంటారు, జనన మరణ చక్రాలు అంటారు, ఇవే చెప్తుంటారు ఏంటి అని మీకు చాలామందికి అనిపిస్తుంది. అలా అనిపించే వాళ్ళ కోసమే ఈ ప్రత్యేక తరగతులు అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా మీరు జపం చేయడం మొదలుపెట్టండి. 16వ తారీఖు తర్వాత ఇప్పటి నుండి కూడా మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే చేతులు పైకెత్తారో సో వాళ్ళందరూ కూడా నేను బయట కూర్చుంటాను, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ పేర్లు చెప్తే సో మీకు ఆ ప్రత్యేకమైన తరగతులు ఎప్పటి నుంచి మొదలవుతాయని మీకు చెప్తారు. సో మీకు ఆ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. హరే కృష్ణ. సో ఈరోజు చెప్పిన ప్రవచనంలో ఏదైనా సందేహాలు ఉన్నాయి? ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. కర్మను బట్టి ప్రతి ఒక్క జీవి కూడా 84 లక్షల శరీరాలు పొందాల్సి ఉంటుంది. ముందు జన్మలో చేసిన కర్మను బట్టి 84 లక్షల శరీరాల్లో ఏదైనా శరీరం తీసుకోవచ్చు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, దేవతలు కూడా కావచ్చు. వాళ్ళు పూర్వజన్మలు చేసిన కర్మను బట్టి ఉంటుందన్నమాట. మనిషి ఖచ్చితంగా మనిషిలాగా పుడతాడని గ్యారంటీ లేదు. కానీ భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ భగవంతునికి భక్తి చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా మానవ జన్మ వస్తుందంట. భగవంతునికి భక్తి చేయడం అంటే భగవంతుని నామాన్ని జపించడం, భగవంతుని ప్రార్థించడం, భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు భక్తి మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా మానవ జన్మ వస్తుందంట. భగవద్గీతలోనే చెప్తున్నా. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జై. ఇలా ప్రభుపాది కీ జై. संसार दावानलिलोका ज्ञानाय कारुण्य घनाघनत्यं सकलकल्याण गुणार्णवस्य वन्दे गुरुश्रीचरणारविन्दम्.